క్రైస్తవ మతంలో ఈస్టర్ అనేది అత్యంత ముఖ్యమైన పండుగ. పాపులను రక్షించుటకు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయిన యేసుక్రీస్తు ఆదివారం రోజున తిరిగి లేచినట్లుగా బైబిల్లో ఉంది. దానిని క్రైస్తవులు ఈస్టర్గా జరుపుకుంటున్నారు. ఈస్టర్ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయమే చర్చిలకు క్యూ కట్టారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసును కొలుస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఈస్టర్ పండుగను ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? కూడా ఈస్టర్ శుభాకాంక్షలు అని చెప్పాలి. అయితే బెజవాడలోని ఇక్కడ ఏదైతే గుణదల మేరీ మాతా చర్చిలో అయితే కనుక భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈస్టర్ పర్వదినాన భక్తి పారవశంతో అయితే కనుక వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేపడుతూ ఉన్నారు. అయితే ఇవాళ ఈస్టర్ పండుగ అతిపెద్ద రెండవ పండుగ కూడా క్రైస్తవులందరూ కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు అనేక మంది అయితే కనుక చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గుణదల చర్చికి సంబంధించి కూడా తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా ప్రార్థనల నిమిత్తం అయితే కనుక ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయితే చాలా మంది రాత్రి నుంచే కూడా ప్రార్థనలు చేపడుతూ ఉన్నారు. ఇవాళ అతిపెద్ద ముఖ్యమైన పండుగగా కూడా క్రైస్తవులందరూ కూడా దీన్ని భావిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా రాత్రి నుంచే ఈ డెకరేషన్కి సంబంధించి కానీ యేసు ప్రభువు అంటే మూడో రోజు ఇవాళ సమాధిలో నుంచి ఆయన లేవడం అనేది కొంచెం కీలకంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈస్టర్ పండుగని అందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే భక్తులందరూ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చర్చి దగ్గర అయితే కనుక క్యాండిల్స్ని వెలిగించి అయితే కనుక వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రార్థన కూడా మరి కాసేపట్లో అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పాస్టర్లు కూడా దీనికి సంబంధించి అంటే పండుగ రోజున చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈరోజు అతిపెద్ద సంఖ్యలో అయితే కనుక భక్తులందరూ కూడా చర్చిలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అయితే గుడి ఏదైతే చర్చ్ ప్రాంగణం అంతా కూడా భక్తి పారవశంతో మునిగిందని చెప్పొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చర్చ్ దగ్గరికి వచ్చి అయితే కనుక ప్రార్థనల నిమిత్తం అంటే ఎంత దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని వెసులుబాట్లు కలిగించే విధంగా అయితే కనుక చర్చి యాజమాన్యం అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. అయితే మెయిన్గా అంటే గుడ్ ఫ్రైడే తర్వాత మూడవ రోజు యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేవడం అనేది అతి కీలకంగా ఉంది. కాబట్టి ఈ రోజు ఈస్టర్ పండుగను అందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇటు మేరీ మాత చర్చి దగ్గర అయితే కనుక యేసు ప్రభుకు సంబంధించి అనేక పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చి తమ భక్తిని అయితే చాటుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రార్థనల కోసం అయితే కనుక ఎంతో దూరం నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా వచ్చినారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హ్యాపీ ఈస్టర్ అండి. హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ అండి. ఏంటి ఎలా జరుపుకుంటున్నారు ఈస్టర్ పండుగని? ఈస్టర్ పండుగ చాలా 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 బాగా జరుపుకుంటున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిజంగా యేసయ్య గారికి వేలాది వందనాలండి. సూపర్ అండి. సో ఈస్టర్ మాత్రం చాలా 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 బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము బొబ్బిలి నుంచి వచ్చామండి. ఫ్యామిలీతో వచ్చామండి. అలాగే మా నాన్నగారు కూడా కొంచెం మాల కూడా వేసుకున్నారు. మాల కూడా ఇక్కడే తీసి విమర్శించాము. నెక్స్ట్ ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి డెకరేషన్ కానీ అంతా చూస్తున్నాం మనం, ఎంతో హడావుడిగా ఉంది. ఎలా ఉంది ఇక్కడ అంతా? డెకరేషన్ చాలా బాగా చేశారండి. నిజంగా ఫాదర్లు సిస్టర్స్ అవన్నీ చాలా మాకు బాగా సహకరించారు. మాకు ఇక్కడ జరగవలసినవన్నీ బాగానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పండి అమ్మా, అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేరీ మాత చర్చికి రావడానికి? అంటే మేము బొబ్బిలి నుంచి వచ్చాము. ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగా అండి, ఇది చాలా బాగా జరుగుతుందని బొబ్బిలి నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి చాలా మంది వస్తున్నారు. బాగా చేస్తున్నారు కూడా ఇక్కడ. అమ్మ చెప్పండి, ఇక్కడైతే చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఈస్టర్ పండుగకి సంబంధించి కూడా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులందరూ వస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం మేరీ మాత విగ్రహానికి కూడా ఇక్కడ పూలు పెట్టి కూడా అందరూ భక్తి పారవశంతో అయితే కనుక చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద విజయవాడ నగరంలో అయితే కనుక అన్ని చోట్ల ఈస్టర్ పండుగకు సంబంధించి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చర్చిలకు వెళ్ళి అయితే ప్రార్థనలు చేస్తూ కూడా ఇవాళ పండుగను పురస్కరించుకుంటున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.
ఇక హైదరాబాద్లో ఈస్టర్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈస్టర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రాత్రి నుంచి క్రైస్తవ సోదరిమణులంతా కూడా చర్చ్లో ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఈ రోజు 4 భాషల్లో ప్రార్థనలు చేస్తుంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్. ఈస్టర్ పండగ అత్యంత ఘనంగా క్రైస్తవ సోదరులంతా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద ఉన్నాము. ఇప్పుడే తెలుగు ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత ఇంగ్లీష్, తమిళ్, హిందీ 4 భాషల్లో కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరోవైపు స్కిట్ రూపంలో కూడా అసలు యేసు భూమి మీదకి ఎలా వచ్చారు, చనిపోయిన 3వ రోజు మానవాళి చేసినటువంటి తప్పిదాలన్నిటినీ రూపుమాపేందుకు జీసస్ తిరిగి భూమి మీదకి వచ్చాడు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఈ రోజు ఇక్కడికి జీసస్ ప్రేయర్లో పాల్గొంటే మానవాళి చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా క్షమిస్తారు అనే నమ్మకంతో చాలా మంది ఇక్కడికి వస్తారు. ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులంతా ఈ విషెస్ని ఎంతో ఘనంగా ఈ ఈస్టర్ని జరుపుకుంటూ ఉంటారు. ఒకరు ఎంతో ప్రేమ ఆప్యాయతగా ఈస్టర్ విషెస్ చెప్పుకుంటారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కలుసుకొని ఈస్టర్ ప్రార్థనలో పాల్గొని జీసస్ని ఏమి కోరినా కూడా ఈ రోజు నెరవేరుతుంది అన్న పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. ఈ ప్రార్థనలు కూడా 4 భాషల్లో జరగడంతో ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడదాము. కుటుంబ సభ్యులంతా చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తార్నాక నుంచి వచ్చాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడికి వస్తాం. ఎలా చేసుకుంటారు? చాలా ఎంజాయ్ చేస్తాం ఈస్టర్. చూస్తున్నాం కదా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఒకే చోట కలుస్తూ ఉంటారు. ఎలా చేసుకుంటూ ఉంటారు మామీ సెలబ్రేషన్స్? ఏమండి, ఎలా చేసుకుంటారు ఈస్టర్? మంచిగా చేసుకుంటాము. సెలబ్రేట్ మంచిగా అవుతుంది అని ఎన్ని అంటే ఏ భాషలో మీరు ఈరోజు ప్రేయర్లో పాల్గొంటారు? ఎన్ని భాషలు? తమిళ్లో వచ్చిన 6:30కు ఉండే. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరరావు నగర్. అంటే ప్రతి ఏటా కూడా ఈ ఈస్టర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అసలుకి మీకున్నటువంటి ముఖ్యమైన పండుగల్లో క్రిస్మస్, ఈస్టర్ ఏది బాగా చేసుకుంటూ ఉంటారు? స్పెషల్ ఏంటి? Actually, rendu special, but the more special is Easter because it is Jesus has died and raised again. So Easter is more important. Then Christmas is also important, but Jesus was born. But Easter is somewhere where he has died and then again risen. So that is more special and it's a more auspicious day than the Christmas. ఏంటి ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏంటి? ఇటు ఫ్యామిలీ, ఇటు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటూ ఉంటారు. Yeah, so it's a tradition to make turkey roast and biryani as usual, as Hyderabadis we are. So we have turkey roast, chicken roast, pork, beef and everything. Easter eggs as well. ఏంటి సార్ ఈస్టర్ ఎగ్? ఈస్టర్ ఎగ్ అదే. ఈస్టర్ అంటే ఈస్టర్ ఎగ్ ఎంజాయ్కి ఉంటారు అన్ని. అదేది ఇది చేసి పెడతారు కదా, బాయిల్ చేసి పెడతాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అదే, ఎగ్ అండ్ వైన్. Easter roast also, chicken roast, mutton roast, everything, puris, varieties are there. ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశారా? యా, వస్తారు పోతారు, మేము పోతాం వస్తాం. ఇంట్లో కూడా చేస్తూ ఉంటారా ప్రేయర్స్ ఈ రోజు? లేదంటే ప్రేయర్ ఇంట్లో కూడా చేస్తాం. నైట్ నుంచి ఫుల్ సెలబ్రేషన్ నైట్. చూస్తున్నాం కదా, రాత్రి నుంచి కూడా వీళ్ళు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులంతా కలిసి ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జీసస్ చనిపోయి మళ్ళీ తిరిగి 3వ రోజు బయటికి వచ్చిన రోజునే ఈ ఈస్టర్గా జరుపుకుంటూ ఉంటామని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. లోపల మరికొద్ది సేపట్లోనే ప్రేయర్ జరగబోతుంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 4 భాషల్లో గంట సేపు ఈ ప్రేయర్ జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఈస్టర్ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. జీసస్ని ఏది కోరినా ఈరోజు నెరవేరుతుంది అన్న ఒక నమ్మకంతో ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఈ ఒకవైపు జీసస్ తిరిగి భూమి మీదకి వచ్చినటువంటి రోజుని మేము ఈస్టర్గా జరుపుకుంటామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా ఈ చర్చికి 100 ఏళ్ళకు పైగానే చరిత్ర ఉండడంతో ఈ చర్చ్లోనే
ఈ ప్రేయర్స్లో పాల్గొంటామని చెప్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా ఈస్టర్ సెలబ్రేషన్స్ ప్రార్థనలో పాల్గొంటూ క్రైస్తవ సోదరీమణులంతా కూడా ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, సికింద్రాబాద్.